బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తాను బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నాడంటూ కామెంట్ చేశారు మల్లన్న. రాహుల్ గాంధీ స్పిరిట్ తోనే తాను బీసీ ఉద్యమంలో పోరాడుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ లోని కొందరు నేతలకు ఇది కనబడ్డం లేదు అని విమర్శించారు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇస్సా ఇజ్జత్ హుకూమత్ కోసమే బీసీ ఉద్యమం అంటూ ఉద్యమం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేచి ఓబీసీ నాయకులారా మీ జాతరకు అన్యాయం జరుగుతుంది, లేవరు, మీరు లేచి మాట్లాడండి అని ఆయన చెప్తుంటే నేను లేచి మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది అయింది. మీకు ఇబ్బంది అయితే నేనేం చేస్తాను మరి దానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేటువంటి మూవ్మెంట్ ని ఇట్లా ఎన్నో మట్టి పెడ్డల మధ్య నుంచి పెకిలించుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఉద్యమానికి ఎంత అద్భుతమైన నినాదాన్ని ఇచ్చాడు చిరంజీవి గారు. ఇస్సా అంటే వాటా కావాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు ఎట్లనో ఇవాళ బీసీ ఉద్యమ నినాదాన్ని ఇవాళ కరీంనగర్ నుంచి నానోడి ద్వారా సాధించినటువంటి అంశాన్ని నానోడి ద్వారా చెప్తా ఉన్నా. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకూమత్ అంటే అధికారం. ఈ మూడిటి కోసం బీసీలు ఇవాళ కరీంనగర్ లో ఈ హోటల్లో కూర్చొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ బాజప్తా కాలు మీద కాలు వేసుకొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ కనీసం మానవత్వం లేకుండా ఈ పేద వర్గాల రక్తం తాగుతా ఉన్నటువంటి, సరే నాకు ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పెట్టిన క్యాండిడేట్ గెలవాలని ఉంటది, కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాయా. వాస్తవానికి నాకు అది ఉంటది కాకపోతే నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది. మీ నిర్ణయం, మెజారిటీ ప్రజల నిర్ణయానికి ఎవరైనా తలవంచవలసిందే తప్ప అట్లా కాదని పోయేది ఉండదు కదా. కాబట్టి నేను ఎవరికి ఓటేయమని చెప్పాను. మీరు అట్లెందుకు వేసిరని అడగదు. వరద సాటు పోయిన తర్వాత మేము ఇట్లా అనుకున్నాం, మా వాళ్ళు యాదకొచ్చారు, మా బీసీలు యాదకొచ్చారు అంటే కూడా నేను తప్పు పట్టను. తప్పు పడ్డ పరిస్థితే లేదు, నేను తప్పు పట్టను కూడా. ఎందుకంటే అది మీ ఇష్టం. వరద సాటుకు పోయిన తర్వాత మా హక్కు, మా వాటా, మా ఇస్సా, మా